రాజారెడ్డి రాజ్యాంగంతో జరిగిన విధ్వంసం నుంచి సమాజాన్ని బాగు చేసేందుకే రెడ్ బుక్ వచ్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఐకమత్యంగా పోరాట స్ఫూర్తి కనబరుస్తూ వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ సమాచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. మావిగన్ గురించి ఏ ఆత్మ చెప్తే జగన్ కలవరిస్తున్నారని చురకలంటించారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం, దాడులు, హత్యలు, అవినీతితో చెలరేగిపోయిన జగన్ అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై విష ప్రచారాలతో విరుచుకుపడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ సమాజాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటున్నారన్న లోకేష్ తన రెడ్ బుక్ సమాజ బాగు కోసమేనన్నారు. పార్టీ సిద్ధాంతాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలమని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతుల్లో భాగంగా కాఫీ కబుర్లు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేతలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాల్ని కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకమన్నారు. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుందన్నారు. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయన్నారు. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్ని పనులున్నా సీఎం తాను ప్రతి వారం ఏదో ఒక రోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యల్ని వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని లోకేష్ గుర్తు చేశారు. పార్టీ ప్రవేశపెట్టిన 6 ముఖ్య సిద్ధాంతాల్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించారని సూచించారు. రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. మై టీడీపీ యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాల్ని తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. కష్టపడిన వారికి తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చిందని లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ జరగడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలని నాయకులకు స్పష్టం చేశారు. కుటుంబంలా ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని తేల్చి చెప్పారు.